From Sri Sai Degree College, Ranastham. Most important question ఏంటంటే Gauss లేదా గాస్ సిద్ధాంతం కూడా అంటారు. సో గాస్ లా సంబంధించినటువంటి క్వశ్చన్ 10 మార్క్స్ లోనే రావచ్చు, మీకు 5 మార్క్స్ లోనే రావచ్చు. దీనికి వచ్చేసరికి గాస్ లాగా వచ్చేసరికి దీనిలో స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ ఉన్నది అండ్ దీని అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో అవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో గాస్ లా వచ్చేసరికి దీని స్టేట్మెంట్ ఏంటంటే phi E is equal to 1 by epsilon naught into Q. సో ఇక్కడ ఫార్ములా రాయడం జరిగింది. అదండి phi E is equal to 1 by epsilon into Q. సో ఇక్కడ రెండు టర్మ్స్ అంటే చెప్తాను చూడండి. phi means E electric flux. phi and flux లో చెప్పాం కాబట్టి phi E is equal to electric flux. Q is the total charge or net charge అని చెప్తాం. Q అంటే చార్జ్, దాన్ని మనకి నెట్ చార్జ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటో చూడండి. The electric flux at any closed loop, is equal to 1 by epsilon naught times of net charge. The electric flux at any closed loop, ఇక్కడ మనం ఒక సంవృత వలయాన్ని తీసుకుంటాం. ఒక సంవృత వలయంలో మొత్తం విద్యుత్ ప్రవాహం అనేది ఒక సంవృత వలయంలో మొత్తం విద్యుత్ ప్రవాహం phi అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే విద్యుత్ ప్రవాహం. సో ఒక సంవృత వలయంలో మొత్తం విద్యుత్ ప్రవాహం అనేది దాని యొక్క నికర ఆవేశానికి 1 by epsilon naught టైమ్స్ అనేది ఉంటుంది. అంటే 1 by epsilon naught రెట్లు ఉంటుంది. సో phi E is equal to 1 by epsilon naught into Q or phi E is equal to Q by epsilon naught. phi E is equal to Q by epsilon naught. సో ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేసేటప్పుడు 2 కేసెస్ ఉన్నాయి దీంట్లో. కేస్ 1. సో ఇఫ్ ఏ charge is placed inside the closed loop, అంటే ఆవేశం సంవృత వలయం లోపల ఉన్నది. అంటే మనం తీసుకున్నటువంటి ఒక ఆవేశం అనేది చార్జ్ అనేది ఇన్సైడ్ ది క్లోజ్ లూప్ లోపల అంటే సంవృత వలయం లోపల ఉండేటప్పుడు ఎలా ఉంటుందో దీని ఫార్ములా ఏ విధంగా వస్తుందో దాన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో దీని స్టేట్మెంట్ ఇది, దాని ప్రూఫ్ అనేది చూడండి. సో let us consider a irregular shape. ఒక అపక్రమంలో ఉన్నటువంటి ఏదైనా ఒక షేప్ మనం తీసుకున్నాం, ఒక ఆకారాన్ని తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాను. సో దట్ పాయింట్ ఈస్ ఒక పాయింట్ తీసుకున్నాను, పాయింట్ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ Q. సో దీని నుండి మనం తీసుకున్నటువంటి ఈ సర్ఫేస్ ఒక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఒకటి తీసుకున్నాం కదా. ఈ సర్ఫేస్ పై నేను ఒక స్మాల్ పార్ట్ ని తీసుకోవడం జరిగింది. దాని యొక్క వైశాల్యం ఏమన్నానంటే నేను దీన్ని ds గా చెప్పడం జరిగింది. ds అనేది అంటే టోటల్ గా తీసుకున్న సర్ఫేస్ ఏరియాలో స్మాల్ పార్ట్ తీసుకున్నాను, అది ds అనుకున్నాను. ds అనేది స్మాల్ ఏరియా అంటే చిన్న అల్ప వైశాల్యం మనం తీసుకోవడం జరిగింది. సో దీని నుంచి దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఈ దిశలో పోతూ ఉంటుంది. అంటే ఆ అల్ప వైశాల్యం కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ పోవడం జరుగుతుంది. సో దీని డైరెక్షన్ అనేది ఈ పాయింట్ దగ్గర ds డైరెక్షన్ ఈ విధంగా ఉందనుకున్నాం. సో ద యాంగిల్ బిట్వీన్ E bar and ds bar, ద పొజిషన్ ds bar అనుకోండి, E bar కి ds bar మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏంటంటే θ అనుకున్నాను. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ O to ds is r. O నుండి ds కి ఉన్న దూరం ఏంటంటే r అనుకున్నాం. సో r అనుకుంటే ఎలా అకార్డింగ్ టు బై డెఫినిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విద్యుత్ ప్రవాహ నిర్వచనం ప్రకారం phi E is equal to integral E ds cos θ. ఇది ఫార్ములా. సో యాక్చువల్లీ ఈ బార్, సో ఇక్కడ E and ds అనేవి వెక్టర్ క్వాంటిటీస్. సో E bar and ds అనేవి ఇప్పుడు కూడా ఒకే డైరెక్షన్ ఉంటాయి. అంటే రెండింటి మధ్య యాంగిల్ ఏంటంటే θ = 0 గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అన్నోన్ యాంగిల్ అంటే మనకు తెలియదు అనుకోని ఎంతో ఒక యాంగిల్ తీసుకోవడం జరిగింది. అంటే θ అనేది
ఒక సరైన యాంగిల్ అనుకుంటే అప్పుడు ఫార్ములా EDS cos theta. So phi is equal to EDS cos theta. We know that E is equal to E means electric field intensity. విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్ర తీవ్రతకి ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్ లో ఫార్ములా చెప్పడం జరిగింది. 1/4π epsilon naught into Q by R square. ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రత సమీకరణం. సో ఈ వాల్యూని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే phi E is equal to integral 1/4π epsilon naught into Q by R square into ds cos theta. సో దీంట్లో 1/4π epsilon ని కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాస్తున్నాను. సో రిమైనింగ్ టర్మ్ లో ఉన్నాయండి ఇంటిగ్రల్ Q into ds cos theta by R square. So here theta is angle between E bar and ds. So E bar and ds angle ఏంటంటే E bar and ds ఆ రెండింటి మధ్య యాంగిల్ ఏంటంటే theta equal to, సో రెండు కూడా parallel గా ఉంటాయి, ఒకే డైరెక్షన్ లో ఉంటాయి. ds డైరెక్షన్ కూడా ఈ దిశలో మనం చూపిస్తాం. సో యాంగిల్ theta is equal to 0 అయిపోయినట్లయితే అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే phi E is equal to 1/4π epsilon naught into integral Q into ds by R square. ఎందుకంటే theta equal to 0, cos 0 is equal to 1, so answer ds by R square. ds means the small surface area. సో దానికి ఇంటిగ్రేషన్ అనేది ఉంది. ఇంటిగ్రేషన్ ఉందంటే మనం టోటల్ తీసుకోవాలి. టోటల్ తీసుకునేసరికి ఇక్కడ దీన్ని మనం ఒక స్పియర్ గా మనం కన్సిడర్ చేసినట్టయితే అంటే ఒక క్లోజ్డ్ లూప్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మన సాలిడ్ యాంగిల్ పరంగా మనం తీసుకున్నట్టయితే ds స్పేస్ లో ds is equal to surface area sphere surface area మనం తీసుకుంటాం అంటే 4πr square. Therefore 1/4π epsilon naught into integral Q into ds means 4πr square by R square. So R square cancel అయిపోతుంది. ఈ 4π అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/4π epsilon naught into ఈ 4π కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకోండి. ఇంకా రిమైనింగ్ ఇంటిగ్రల్ Q. Therefore 4π cancel అయితే 1/epsilon naught into integral Q means ఇంటిగ్రల్ అంటే Q కి ఇంటిగ్రల్ చేసేసరికి దానికి ఏమవుతుందంటే నెట్ చార్జ్ అంటే టోటల్ చార్జ్ అని రావడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రల్ Q ని క్యాపిటల్ గా రాస్తాం. Therefore phi E is equal to Q by epsilon naught. సో ఇది దీంట్లో సో గాస్ ఏమో దాన్ని ఒక ఏదైనా ఒక ఆవేశం అనేది ఇన్సైడ్ ది క్లోజ్డ్ లూప్ అంటే సమతల లోపల ఉండేటప్పుడు కండిషన్ ఈ విధంగా మనం డెరైవ్ చేసుకుని ఫైనల్గా phi is equal to Q by epsilon naught ని ప్రూవ్ చేయడం చేస్తూ ఉంటాం. అలాగే దీంట్లో సెకండ్ కేసు ఏంటంటే ఇఫ్ ఏ చార్జ్ ఇస్ ప్లేస్డ్ outside the closed loop. సో ఆవేశం అనేది సమతౌల్యం బయట ఉందనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏ విధంగా మారుతుందో చూద్దాం. సో ఇన్సైడ్ ది క్లోజ్డ్ లూప్ అనేటప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi is equal to Q by epsilon naught వస్తుంది. అదే దీన్ని స్టేట్మెంట్ గా గాస్ నియమం నిరూపణ చెప్తాం. సో గాస్ నియమాన్ని నిరూపించినప్పుడు 2 కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఫస్ట్ కేసు అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఆవేశాన్ని ఎక్కడ తీసుకుంటాం అంటే ఒక క్లోజ్డ్ లూప్ ఏదైనా ఒక సమతౌల్యం మనం తీసుకొని దాని బయట ఎక్కడైనా సరే ఒక ఆవేశాన్ని మనం కన్సిడర్ చేద్దాం. ప్లస్ Q పాయింట్ ఇస్ 4. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు దీని నుంచి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్ డైరెక్షన్ ఈ విధంగా ఉందనుకోండి. సో ఇక్కడ మనం 2 పార్టికల్స్ నేను 2 స్మాల్ సర్ఫేస్ ఏరియాస్ ని కన్సిడర్ చేస్తున్నాను. So one is ds1 and second one is ds2. 2 surface area. దీని నుండి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ క్లోజ్ లూప్ నుండి పవర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ds1 అండ్ దిస్ ఇస్ ds2. అయితే ఇక్కడ ఏదైనా సరే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది లేదా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఒక క్లోజ్ సర్ఫేస్ నుంచి పోతున్నప్పుడు ఒక 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దీని నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు దాన్ని నెగటివ్ గా తీసుకుంటారు, ఆ వాల్యూని నెగటివ్ గా తీసుకుంటారు. దాని నుంచి బయటికి లీవ్ అవుతున్నప్పుడు ఆ వాల్యూని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది పాజిటివ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది విద్యుత్ ప్రవాహం అనేది ఏదైనా ఆవేశం లోపలికి ఏదైనా ఉపరితలం లోపలికి పోయినప్పుడు నెగటివ్ గాను అంటే రుణాత్మకంగాను, ఉపరితలం నుంచి బయటికి వస్తున్నప్పుడు ధనాత్మకంగాను తీసుకోవడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం ఈ 2 పాయింట్స్ మనం చూసినట్టయితే ఈ 2 పాయింట్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఈ పాయింట్ నేను P అనుకున్నాను, ఈ పాయింట్ నేను Q అనుకున్నాను. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ at P. సో P అనే బిందువు దగ్గర విద్యుత్ అగౌట్ ఎలా ఉందంటే 5P అని రాస్తాను. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ at point P is equal to, సో యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా అకార్డింగ్ టు గౌస్ లా phi is equal to Q by epsilon naught. సో Q by, సో నెట్ చార్జ్ ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి చార్జ్ ఏంటంటే Q అనుకున్నాం, ఎప్సిలాన్ నాట్ Q by epsilon naught సేమ్ అక్కడ రాస్తాం. అయితే ఎక్కడ మనం కనుక్కుంటున్నాం అంటే P దగ్గర కనుక్కుంటున్నాం. P దగ్గర వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డైరెక్షన్ దాని వాల్యూ ఎలా తీసుకోవాలంటే నెగిటివ్ గా తీసుకోవాలి. అంటే 5P is equal to ఏమవుతుందంటే -Q by epsilon naught. అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ at Q అనే బిందువు దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా ఉందో చూద్దాం. సో Q కాదు AB అనుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ Q అనే టర్మ్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో AB అనుకుందాం. సో 5Q is equal to, Q అనే బిందువు దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా ఉందంటే అక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా Q by epsilon naught. అయితే ఏ బిందువు దగ్గర ఏమవుతుందంటే ఎంటర్ అవుతుంది కాబట్టి ఋణాత్మకంగా మైనస్ గా తీసుకుంటారు, బి బిందువు దగ్గర నుంచి బయట అవుతుంది కాబట్టి ధనాత్మక ప్లస్ గా తీసుకుంటారు, అంటే దీన్ని పాజిటివ్. therefore the total electric flux, సో మొత్తం విద్యుత్ అగౌట్ ఎలా ఉందో చూద్దాం. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5 is equal to 5P plus 5Q, sorry 5A plus 5B, 5A plus 5 రెండు కూడా యాడ్ చేయాలి. సో 5A plus 5 means 5A వాల్యూ Q minus Q by epsilon naught plus Q by epsilon naught రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 0. therefore 5 is equal to 0. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది అంటే ఏదైనా ఒక ఆవేశం అనేది సౌరత వలయం బయట ఉండేటప్పుడు అప్పుడు దాని యొక్క టోటల్ ఫ్లక్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సౌరత వలయం లోపల ఉండేటప్పుడు దాని ఫ్లక్స్ ఏమవుతుందంటే Q by epsilon గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది గాస్ నియమం. దానికి సంబంధించినటువంటి 2 కేసెస్ దాన్ని ప్రూవ్ చేసేటప్పుడు సౌరత వలయం లోపల ఉండేటప్పుడు అయితే Q by epsilon అవుతుంది, సౌరత వలయం బయట ఆవేశాన్ని తీసుకున్నట్టయితే దాని విలువ 0 గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు గాస్ నియమం యొక్క అప్లికేషన్ చూద్దాం. అనువర్తనాలు. సో గాస్ నియమం అంటే ఏంటి? గాస్ నియమం యొక్క నిరూపణ అనేది చెప్పడం జరిగింది. గాస్ నియమంలో ఉపరితలం లోపల ఆవేశం తీసుకున్నట్టయితే దాని యొక్క ఫ్లక్స్ అనేది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది 5 is equal to Q by epsilon naught అవుతుంది. అదే ఉపరితలం బయట ఆవేశం తీసుకున్నట్టయితే టోటల్ ఫ్లక్స్ అనేది 0 అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అప్లికేషన్లో వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే electric field intensity due to a uniformly charged sphere by using Gauss theorem. సో గాస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఒక ఏకరీతిగా ఆవేశం చేసినటువంటి గోళం, యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్, ఏకరీతిగా ఆవేశపరచబడినటువంటి గోళం యొక్క విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోమని అడిగారు. ఇలా అడుగుతారు అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ అంటే ఏకరీతి ఆవేశపరచబడినటువంటి గోళం, దానికి సంబంధించి అడుగుతారు విద్యుత్ క్షేత్ర తీవ్రత. సో దీనికి మనం డిరైవ్ చేయాలంటే ముందుగా మనకి ఏంటంటే బేసిక్గా గాస్ థియరం, అంటే గాస్ లా అంటే ఏంటో మనకి తెలిసి ఉండాలి. ఆల్రెడీ చెప్పాం 5 is equal to Q by epsilon naught. అండ్ విద్యుత్ క్షేత్ర తీవ్రతకి ఫార్ములా కూడా మనకు తెలిసి ఉండాలి. విద్యుత్ క్షేత్ర తీవ్రతకి E is equal to 1/4 pi epsilon naught into Q by R square. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఇప్పుడు దీన్ని మనం డిరైవ్ చేయాలి. సో దీన్ని మనం డిరైవ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక ప్లస్ Q అనే ఒక ఆవేశాన్ని తీసుకున్నాను. R వ్యాసార్థంతో ఒక గోళాన్ని, R వ్యాసార్థంతో ఒక స్పియర్ని నేను ఊహిస్తాను. R
కలిగినటువంటి ఒక గోళాన్ని నేను తీసుకుని ఒక స్పియర్ మనం కన్సిడర్ చేస్తాం. సో దీన్ని ఏంటంటే నేను పాజిటివ్లీ చార్జ్, యూనిఫామ్లీ చార్జ్ కాబట్టి దీని మొత్తాన్ని కూడా నేను చార్జ్ చేస్తాను. ఆవేశ ఘర్షణ. సో పాజిటివ్ చార్జ్ స్పియర్ ఒకటి తీసుకున్నాను, అంటే ధనావేశ ఘర్షణ ఒక గోళాన్ని మనం తీసుకున్నాను, దాని కేంద్రము వ్యాసార్థం R. సో ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ O నుంచి స్మాలర్ వ్యాసార్థంతో ఒక గాసియన్ స్పియర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక ఇమేజినరీ స్పియర్ ఇది గాసియన్ స్పియర్ అనేది. సో లాలో మనకి గాసియన్ స్పియర్స్ అనేవి, గాసియన్ సిలిండర్స్ అనేవి ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. సో మనం తీసుకున్న స్పియర్ చుట్టూ కూడా స్మాలర్ రేడియస్ వ్యాసార్థంతో ఒక గాసియన్ స్పియర్ అనేది కన్సిడర్ చేయడం జరిగింది. సో అక్కడ నేను ఒక పాయింట్ గా దాన్ని తీసుకున్నాను, ఆ పాయింట్ P అనుకున్నాను, P1 అనుకున్నాను, అండ్ సర్ఫేస్ ఏరియా ఈస్ ds1. అక్కడ తీసుకున్న పార్ట్ సర్ఫేస్ ఏరియా ds1. అండ్ R వ్యాసార్థం తీసుకున్నటువంటి ఈ పాయింట్ నేను P2 అనుకున్నాను, దీని సర్ఫేస్ ఏరియా ds2. అలానే స్మాల్ r1 వ్యాసార్థంతో వ్యాసార్థంతో ఒక ఇన్నర్ స్పియర్ ని కూడా ఒకటి కన్సిడర్ చేయడం జరిగింది. ఒక ఇన్నర్ గాసియన్ స్పియర్, దాని వ్యాసార్థం ఏంటంటే r1. అంటే మనం తీసుకున్న స్పియర్ కి బయట వైపు ఆ క్యాప్ స్మాల్ r వ్యాసార్థంతో ఒక గాసియన్ స్పియర్ ని, స్మాల్ r1 వ్యాసార్థంతో ఇంకొక గాసియన్ స్పియర్ ని లోపల వైపు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్ నేను P3 అనుకున్నాను, దీని ఏరియా ds3 అనుకున్నాను, ఆ పాయింట్ ని ds3 గా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే అట్ పాయింట్ P1 అండ్ పాయింట్ P2 అండ్ పాయింట్ P3. అంటే అవుట్ సైడ్ ది స్పియర్ బయట ఉండేటప్పుడు, గోళం బయట ఉండేటప్పుడు కనుక్కోవాలి. అండ్ ఆన్ ది స్పియర్ అంటే గోళం ఉపరితలం మీద ఉండేటప్పుడు కూడా కనుక్కోవాలి. అండ్ ఇన్సైడ్ ది స్పియర్ అంటే గోళం లోపల ఉండేటప్పుడు కూడా కనుక్కోవాలి. సో ఈ 3 కేసెస్ లో మనం ఇక్కడ కనుక్కోవాలి. ఆ 3 ప్లేసెస్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ విధంగా ఉందో మనకి మనం సో ఒకటి జాగ్రత్తగా అప్డేట్ చేసినట్టయితే సో కేస్ 1 యాక్చువల్ ఓకే. సో ఇది మన డెరివేషన్ అంటే ఒక ఫార్ములా కూడా మనం యూజ్ చేయాలి. అదేంటంటే సో స్పియర్ అన్నా కాబట్టి స్పియర్ అనగానే మనకి స్పియర్ అని 3 డైమెన్షనల్ కాబట్టి వాల్యూమ్ గుర్తు రావాలి. అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ కావాలంటే మీకు ఫార్ములా చెప్పడం జరిగింది. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ rho is equal to Q by 4/3 Q by V. Rho is equal to Q by V. So V means volume of the ఏం తీసుకుంటాం ఇక్కడ స్పియర్ తీసుకుంటున్నాం. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వాల్యూమ్ ఇన్ ఫార్ములా Q by 4/3 pi r. రేడియస్ ఏంటంటే మనం తీసుకుంది ఇది ఒరిజినల్ స్పియర్, దాని రేడియస్ మన r గా క్యాపిటల్ గా అనుకున్నాం కాబట్టి 4/3 pi r కూడా రాస్తాం. లేదా దీని నుంచి Q is equal to ఈ వాల్యూ వచ్చేసరికి rho into 4/3 pi r. ఈ ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటాం. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం డిరైవ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వన్, దీంట్లో మనం 3 కేసెస్ మనం చెప్తాం. సో 3 కేసెస్ ఏంటంటే ఏదైనా ఒక బిందువు అనేది అవుట్ సైడ్ ది స్పియర్ బయట ఉండేటప్పుడు, గోళం బయట ఉండేటప్పుడు, ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్ అంటే ఉపరితలం మీద ఉండేటప్పుడు, అండ్ ఇన్సైడ్ ది స్పియర్ అంటే గోళం లోపల ఉండేటప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎలా ఉందో కనుక్కుందాం. సో ఫస్ట్ వన్, కేస్ 1, if a charge is lies outside the sphere, గోళం బయట ఆవేశపడేటప్పుడు ఏం జరుగుతుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా కనుక్కోవాలి. If a charge lies outside the sphere, so electric field intensity active charge అంటే విద్యుత్ క్షేత్ర సమీకరణం మనం కనుక్కోవడం జరుగుతుంది. చూడండి, ఆ గోళం బయట ఉన్నప్పుడు అనే P1 పాయింట్ దగ్గర అంటే పాయింట్ at P1.
P1 పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కుంటాం. సో ఇక్కడ డిస్టెన్స్ ఏంటి OP is equal to R1 ఈ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. O నుంచి P1 కి డిస్టెన్స్ ఏంటంటే R1 అనుకోండి, అక్కడ ఏరియా ds గా తీసుకోవడం జరుగుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినిషన్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెఫినిషన్ నుండి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi E is equal to integral E dot ds. It means phi E is equal to E bar dot ds bar. It is equal to E ds cos theta. Here the angle between E bar and ds bar is equal to 0. అంటే theta equal to 0 అవుతుంది. theta 0 అయితే cos 0 వాల్యూ 1. అంటే phi E is equal to integral E ds. Therefore phi E is equal to E is electric field intensity is constant and బయట రాసేయండి. ఇంకా రిమైనింగ్ ఏముంటుందంటే ds ఉంటుంది. ఇంటిగ్రల్ ds therefore E into integral ds means S is the surface area of the sphere surface area వేయాలి. సో sphere surface area ఫార్ములా 4 pi. సో ఇక్కడ మనం తీసుకున్న స్పియర్ ఏంటంటే అవుట్ సైడ్ ది ఒరిజినల్ స్పియర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రేడియస్ స్మాల్ r రాస్తున్నాం కాబట్టి ఫార్ములా E into 4 pi r square. ఈ స్పియర్ ను తీసుకుంటాం, బయట ఉన్నటువంటి బాల్ ను తీసుకుంటాం కాబట్టి ఇక్కడ రేడియస్ స్మాల్ r అవుతుంది. సో E into 4 pi r square ఇది pi వాల్యూ. సో అకార్డింగ్ టు Gauss law నుండి phi is equal to formula q by epsilon. phi is equal to q by epsilon. సో ఇక్కడ వాల్యూ వచ్చింది phi is equal to E into 4 pi r square. సో ఇక్కడ నేను ఎలక్ట్రిక్ ఫ్లక్స్ E అని రాయలేదు, డైరెక్ట్ పై అని తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చింది phi is equal to q by epsilon. సో ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ని A అనుకోండి, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ B అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ A and B ఏ రాయొచ్చు రెండింటి నుంచి E into 4 pi r square is equal to q by epsilon. సో ఇక్కడ 4 pi r square ని తీసుకొస్తే E is equal to 1 by 4 pi epsilon naught into or 1 by 4 pi r square into q by epsilon. సో epsilon ఇక్కడ రాస్తాను, r square ఇక్కడ రాస్తాను. E is equal to 1 by 4 pi epsilon naught into q by r square. This is electric field density at a point is outside the sphere. Sphere బయట ఉండేటప్పుడు, గోళం బయట ఉండేటప్పుడు విద్యుత్ శక్తి యొక్క సమీకరణం ఏంటంటే E is equal to 1 by 4 pi epsilon into q by r square. Or the relation between electric field density and distance is E is inversely proportional to r square. ఈ రెండింటి మధ్య రిలేషన్, ఇక్కడ చార్జ్ కాన్స్టెంట్ అనుకుంటే ఈ వాల్యూ ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి E కి r square కి మధ్య రిలేషన్ ఏంటంటే E is directly proportional, E is inversely proportional to r square. ఇది ఫస్ట్ కేస్. సో నెక్స్ట్ వన్ కేస్ 2. కేస్ 2 ఏం చేస్తామంటే if a charge is placed on surface of sphere. ఒకవేళ ఏదైనా ఆవేశం అనేది ఉపరితలం పై ఉండేటప్పుడు ఆన్ ది సర్ఫేస్, ఇఫ్ ఏ చార్జ్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది సర్ఫేస్, సో ఉపరితలం మీద తీసుకుంటాం. సో ఉపరితలం మీద ఉండేటప్పుడు అప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏమవుతుందో చూద్దాం. సో సేమ్ ఈక్వేషన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా నుండి ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం కదా, దాన్ని బేస్ చేసుకుని చేస్తాం. అప్పుడున్న స్ట్రక్చర్ ప్రకారంగా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi is equal to integral E dot ds, దాన్ని డైరెక్ట్ గా phi is equal to E ds ఆ ఫార్ములా రాస్తాం. phi is equal to integral E ds. Therefore phi is equal to E constant integral ds. Here ds is the surface area of the sphere. ఏ స్పియర్ తీసుకుంటున్నాం అంటే మనం ఇక్కడ ఈ స్పియర్ తీసుకుంటున్నాం, ఎందుకంటే సర్ఫేస్ పై ఉంది కాబట్టి. ఫస్ట్ తీసుకున్నాం ఈ స్పియర్ తీసుకున్నాం కాబట్టి రేడియస్ స్మాల్ అయింది. ఇప్పుడు మనం ఈ స్పియర్ ని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రేడియస్ ఏంటంటే క్యాపిటల్ R. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ ds ప్లస్ 4 pi r స్క్వేర్ రాశారు. ఇక్కడ phi is equal to E into 4 pi స్మాల్ r ప్లస్ ఏమొస్తుందంటే మనం తీసుకుంది ఈ స్పియర్ కాబట్టి క్యాపిటల్ వస్తుంది E into 4 pi r square. So similarly according to Gauss law, this equation number C అనుకోండి. According to Gauss law, phi is equal to q by epsilon
దిస్ ఇస్ ఈక్వేషన్ డి. ఇక్కడ ఏ అనుకున్నాను, ఇది సి అనుకున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ సి అండ్ డి సిడి, ఈ సిడి ఈక్వేషన్ ఎలా ఇచ్చారంటే E into 4 pi r square is equal to దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 5 వాల్యూ, ఇది కూడా 5 వాల్యూ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఈక్వల్ చేస్తున్నాను. సో ఈ వాల్యూ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి అంటే q by epsilon. సో ఈ వాల్యూ నాకు ఈక్వల్ చేస్తే E is equal to 1 by 4 pi r square into q by epsilon. E is equal to 1 by 4 pi epsilon naught into q by r square. This is the electric field density or సో ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ సమీకరణం. సో ఇక్కడ మన ఈక్వేషన్ లో ఈ ఈక్వేషన్ కంపేర్ చేసినట్లయితే ఇక్కడ స్మాల్ r స్క్వేర్ వచ్చింది, ఇక్కడ వచ్చిందంటే క్యాపిటల్ R స్క్వేర్ వచ్చింది. సో హియర్ స్మాల్ r ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ R. ఇది రేడియస్ కి సమీకరణం. సో ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎక్కడంటే ఉపరితలం మీద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. సో ఇప్పుడు మనం 2 కేసెస్ చెప్పగలిగింది. సో దీంట్లో ఇంకా థర్డ్ కేసు ఉంది. మనం ఉపరితలం బయట తీసుకున్నాం, అలాగే ఉపరితలం పైన తీసుకున్నాం, అలాగే ఉపరితలం లోపల కూడా మన విద్యుత్ క్షేత్ర తీవ్రత అనుకోవాలి. ఉపరితలం బయట విద్యుత్ క్షేత్ర తీవ్రత 1/4 q by r square వచ్చింది, అంటే ఈ ప్రపోర్షన్ 1 by r square వచ్చింది. ఉపరితలం పైన అయితే 1/4 q by r square వచ్చింది. ఇక్కడ కండిషన్ ఈ రెండు కూడా మనం కంపేర్ చేస్తే స్మాల్ r ప్లేస్ లో క్యాపిటల్ R రావడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఉపరితలం లోపల వచ్చేసరికి so lies inside. So inside తీసుకున్నాం ఉపరితలం లోపల, inside తీసుకున్న సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ OP3 ఇది OP3 is equal to value R1. సో ఫస్ట్ ఇది OP1 is equal to R అవుతుంది. దీంట్లో వచ్చేసరికి OP2 is equal to capital R అవుతుంది, రేడియస్. ఇది OP3 is equal to R. సేమ్ 5 is equal to రేడియస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5 is equal to E dot ds, దాన్ని డాట్ ప్రొడక్ట్ వచ్చి cos theta. EDS రెండు కూడా ప్యారలల్ ఉంటాయి, ఒకే డైరెక్షన్ ఉంటాయి కాబట్టి యాంగిల్ 0, k equal to 0, cos 0 equal to 1. ఫార్ములా 5 is equal to integral E ds. Therefore 5 is equal to E integral ds. So E into ds means surface area of the inner sphere యొక్క surface area తీసుకోవాలి. సో ఇక్కడ రేడియస్ ఏముంది, R1 ఉంది, R1 ఉంది కాబట్టి ఇక్కడ R ప్లేస్ లో దీన్ని R1 రాస్తాం. దీని ఈక్వేషన్ ABC రేడియస్ కాబట్టి దీన్ని E అనుకుంటాం. సో ఆల్రెడీ నేను చేస్తుంది కేస్ 3 చేస్తున్నాను, కేస్ 1 నుంచి నేను కేస్ 3 చేస్తున్నాను కాబట్టి గ్యాప్ అబ్జర్వ్ చేయండి. కేస్ 1 లో ఈ విధంగా చేస్తాం. Q is equal to E to 4 by R1 స్క్వేర్ వస్తుంది, దాని ఈక్వేషన్ E అనుకున్నాం. అకార్డింగ్ టు గాస్ లా phi is equal to q by epsilon naught. సో ఇక్కడ నుంచి కేస్ 3 అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. phi is equal to q by epsilon naught. సో phi is equal to E 4 by R1 స్క్వేర్ ఈక్వేషన్ E వచ్చింది. phi is equal to q by epsilon naught. సో q means charge, net charge. సో ఆల్రెడీ స్టార్టింగ్ లో వాల్యూమ్ చార్జ్ డెన్సిటీలో q by v అని రాశాను కదా, ఇక్కడ q నేను నెట్ చార్జ్ గా క్యాపిటల్ Q గా తీసుకుంటాను, capital Q. So capital Q is equal formula rho into 4 card pi r cube. So ఈ వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేస్తాను. phi is equal to Q means equation 1 నుండి rho into 4 third pi r cube by epsilon naught. epsilon అంటే epsilon. So Q ప్లేస్ లో ఈక్వేషన్ 1 ని రాస్తాను. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. Since from equation 1 from equation 1 equation 1 నుండి మనం అక్కడ రాసుకోవడం జరిగింది. సో phi is equal to rho into 4 third pi r cube by epsilon. సో ఇది phi వాల్యూ. ఇప్పుడు ఈక్వేషన్ E ని ఈక్వేషన్ F అనుకోండి. E ని F ని కంపేర్ చేద్దాం. ఇక్కడ LHS from E and F రెండు కంపేర్ చేస్తే ఏమొస్తుందంటే E into 4 pi r1 స్క్వేర్. సారీ ఇక్కడ థర్డ్ ఇన్నర్ స్క్వేర్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ రేడియస్ ఏమవుతుందంటే యాక్చువల్ ఫార్ములా 4 third pi r cube, కానీ మనం తీసుకున్న ఇన్నర్ స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రేడియస్ r1 గా తీసుకున్నాం కాబట్టి ఇది r1 క్యూబ్ రాస్తాం. ఓకే, సో E into 4 pi r1 స్క్వేర్ is equal to ఏమన్నది ఇక్కడ rho into 4 third
బై r1 క్యూబ్ బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఎప్సిలాన్ ఇక్కడ రాయాలి. సో ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. 5 క్యాన్సిల్ అయిపోద్ది, 4 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా r1 స్క్వేర్ r1 క్యూబ్ లో రెండు r1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఇంకొక r1 ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఏముందంటే e ఈజ్ ఈక్వల్ టు rho r1 by 3 epsilon naught. Here rho is the volume charge density, epsilon naught is the permeability, and r1 is the radius of the inner sphere. So దీని నుండి E is directly proportional to r1 గా రాయొచ్చు. E is directly proportional to r1. సో ఇక్కడ మనకి దీని ఈక్వేషన్, సో ఫైనల్ ఈక్వేషన్ ఈ ప్రపోర్షనల్ టు r. సో మనకి 3 ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. 3 కేసెస్ 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ 3 ఈక్వేషన్స్ మనం ఒకసారి నోట్ చేస్తాము ఏ వచ్చాయో. ఫస్ట్ దాంట్లో అవుట్ సైడ్ ది స్క్వేర్ తీసుకున్నప్పుడు E is equal to 1/4 by epsilon naught into q by r square వచ్చింది. దీన్ని మనం E proportional to 1 by r square రాస్తాం. సో సెకండ్ దాంట్లో E is equal to 1/4 by epsilon into q by r square వచ్చింది. ఇక్కడ స్మాల్ r ప్లేస్ లో క్యాపిటల్ వచ్చింది కాబట్టి r is equal to r అవుతుంది. అండ్ థర్డ్ ఈక్వేషన్ E is equal to థర్డ్ దగ్గర ఏమొచ్చిందంటే rho r1 by 3 epsilon naught వచ్చింది. ఇక్కడ E is directly proportional to r. సో ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కేంద్రం నుంచి దూరంగా పోతున్న కొద్ది ఇక్కడ కేంద్రం ఇది సెంటర్ నుంచి దూరంగా పోతున్న కొద్ది ఏమవుతుందంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఈ ప్రపోర్షనల్ టు r1 దూరంగా పోతుంది. సో ఉపరితలం దగ్గరకు వచ్చేసరికి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏమైందంటే r is equal to r అంటే ఇక్కడ గరిష్టం అవుతుంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత గరిష్టం అవుతుంది. అండ్ ఉపరితలం నుంచి బయటికి పోతున్నప్పుడు ఏమవుతుందంటే E is inversely proportional to r square. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే దూరం పెరుగుతుంది విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏమవుతుందంటే తగ్గుతుంది. సో ఇది మన కంక్లూజన్ పాయింట్కి వచ్చింది. సో కేంద్రం నుంచి దూరంగా పోతుంది, దూరం పెరుగుతుంది, విద్యుత్ క్షేత్ర తీవ్రత పెరుగుతుంది. ఉపరితలం దగ్గరకు వచ్చేసరికి గరిష్టాన్ని చేరుతుంది. ఉపరితలం నుంచి బయట మనం ఏదైనా సరే బిందువులను తీసుకున్నప్పుడు ఆవేశం చేసుకున్నప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది తగ్గుతుంది. సో ఇది గాస్ నియమం నుంచి దాని యొక్క మొదటి అప్లికేషన్ యూనిఫామ్ చార్జ్ స్క్వేర్.